హాయ్ ఫ్రెండ్స్, బ్రిస్బెన్ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య మూడో టెస్ట్ ప్రారంభమైంది. అయితే వర్షం కారణంగా తొలి రోజు కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఇక ప్రస్తుతం క్రీజ్లో ఓపెనర్లు మెక్స్వీని 4 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఉస్మాన్ ఖవాజా 19 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన పేరిట అరుదైన రికార్డును లెక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాపై 100 మ్యాచ్లు ఆడిన రెండో ప్లేయర్గా విరాట్ చరిత్ర సృష్టించాడు. బ్రిస్బెన్ టెస్టులో కోహ్లీ మైదానంలో అడుగుపెట్టిన వెంటనే ఈ ఫీజును తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 28 టెస్టులు, 49 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. ఈ అరుదైన ఫిట్ నమోదు చేసిన జాబితాలో కోహ్లీ కంటే ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో కంగారులపై 39 టెస్టులు, 71 వన్డేలతో కలిపి 110 మ్యాచ్లు ఆడాడు. విరాట్ కోహ్లీ మరో 13 మ్యాచ్ల్లో ఆడితే సచిన్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాగా ఆల్ ఫార్మాలో ఆసీస్పై కోహ్లీ అద్భుతమైన రికార్డు ఉంది. ఈ 100 మ్యాచ్ల్లో కోహ్లీ 50.24 సగటుతో 5,326 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై 23 ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. ఇక ఆస్ట్రేలియాపై అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం. సచిన్ టెండూల్కర్ భారత్ తరపున 110 మ్యాచ్లు ఆడాడు. విరాట్ కోహ్లీ భారత్ తరపున 100 మ్యాచ్లు, డెస్మాండ్ లియో హెన్స్ వెస్టిండీస్ తరపున 97 మ్యాచ్లు ఆడాడు. మహేంద్ర సింగ్ ధోని భారత్ తరపున 91 మ్యాచ్లు ఆడాడు. వివియన్ రిచర్డ్స్ వెస్టిండీస్ తరపున 88 మ్యాచ్లు ఆడాడు. జాక్వెస్ కల్లిస్ దక్షిణాఫ్రికా తరపున 82 మ్యాచ్లు ఆడాడు.